హలో నమస్తే. 2 రోజుల క్రితం నేను మాజీ ఐఏఎస్ అధికారి, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విజయ్ కుమార్ గారితో ఒక ఇంటర్వ్యూ చేశా. ప్రతి నెలకోసారి, 2 నెలలకోసారో ఆయనతో నేను ఇంటర్వ్యూ చేస్తున్నా, పాడ్‌కాస్ట్ చేస్తున్నా. ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన తాజా రాజకీయ పరిణామాలు, దేశంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపైన విజయ్ కుమార్ గారితో మాట్లాడుతున్నాం. చాలా రోజులుగా అటువంటి ఇంటర్వ్యూస్ కంటిన్యూ అవుతున్నాయి. పాడ్‌కాస్ట్‌లు చేస్తూ ఉన్నాం. అయితే మొన్నటి ఇంటర్వ్యూలో మేము దళిత క్రిస్టియన్‌లకు ఎస్సీ రిజర్వేషన్ కంటిన్యూ చేయాలనే అంశంతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీకి సంబంధించిన అంశం పైన, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదం పైన కూడా డీటెయిల్డ్‌గా మాట్లాడాం మొన్నటి పాడ్‌కాస్ట్‌లో. మొన్నటి పాడ్‌కాస్ట్‌లో ఈ అంశాలపైన మాట్లాడుతున్న సందర్భంగా డీఎస్సీ అంశం పైన చర్చ జరుగుతున్నప్పుడు డీఎస్సీ పైన ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయపరమైన చర్చ జరుగుతోంది. డీఎస్సీలో అధికార పార్టీకి సంబంధించిన కొంతమందికి ఉద్యోగాలు ఇవ్వడం కోసం నిబంధనలు మార్చేసిందనో, ఇంకో కారణాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు చేస్తూ వచ్చారు. కొంతమంది అభ్యర్థులతో కలిసి ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్‌ని అడ్రెస్ చేశారు. ఆ అభ్యర్థులు కూడా తమకు సంబంధించిన ఇబ్బందులేంటి, తాము ఏ రకంగా ఉద్యోగానికి దూరమయ్యాము అనే విషయాలను కూడా మాట్లాడడం చూసాం. ఆ అభ్యర్థులు మాట్లాడిన అంశాలన్నింటికి ప్రభుత్వం వైపు నుంచి, ప్రభుత్వం కాకుండా అధికారులు, ప్రభుత్వం అంటే మంత్రులు ఇంకెవరో రాజకీయపరమైన స్టేట్మెంట్స్ ఇవ్వడం కాకుండా అధికారులు వివరణ ఇచ్చారు. సో, ప్రభుత్వం వైపు నుంచి మాత్రం దానికి ప్రాపర్‌గా ఎక్కడ బయటికొచ్చి మంత్రులు ఇంకెవరో మాట్లాడిన సందర్భం కనపడలే. ఎక్కువగా అధికారులు దానికి వివరణ ఇస్తూ వచ్చారు. ప్రతి కేస్ టు కేస్ వాళ్ళు స్టడీ చేసి వివరణ ఇస్తూ వచ్చారు. సో, ఆ తర్వాత మళ్ళీ మొదటి ర్యాంక్ వచ్చిన వాళ్ళకి కాకుండా మూడో ర్యాంకు, నాలుగో ర్యాంకు వచ్చిన వాళ్ళకి, గోల్డ్ మెడల్ వచ్చిన వాళ్ళకి కాకుండా సిల్వర్ మెడల్ వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలొచ్చాయి. సేమ్ స్పోర్ట్స్ కోటాలో అంటూ చాలా వార్తలు చూస్తున్నాం. చాలా మంది బయటకొచ్చి వీడియోలు పెట్టడం, మాట్లాడడం కూడా చూస్తున్నాం. ఈ వివాదం నేపథ్యంలో విజయ్ కుమార్ గారితో కూడా నేను ఈ అంశం పైన మాట్లాడా. ఆయన్ని అడిగా. ఆయన ఎందుకంటే గతంలో ఆయన ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన రకరకాల అంశం పైన ఆయన విశ్లేషణ చేసి, ఆయన రీసెర్చ్ చేసి వీడియోలు చేస్తూ ఉంటారు. రకరకాల అంశాలపైన ఆయన మాట్లాడుతూ ఉంటారు. ఆయన రీసెర్చ్‌తో కూడిన, వివరణతో కూడిన వీడియోస్ ఉంటాయి. సో, ఆయన కూడా గతంలో ఈ అంశం పైన మాట్లాడినట్టు గుర్తుంది. సో, కాబట్టి ఆయన్ను ఈ అంశం పైన అడిగా. అడిగినప్పుడు ఆయన చెప్పిన మాట, డీఎస్సీకి సంబంధించిన మెరిట్ లిస్ట్‌ని బహిర్గతం చేయకపోవడం అనేది అనుమానాలకు తావిస్తోంది. ఓవరాల్‌గా నాకు డీఎస్సీ పైన అభ్యంతరం లేదు కానీ, మెరిట్ లిస్ట్‌ని దాచేయడం, మెరిట్ లిస్ట్‌ని ఇమ్మీడియేట్‌గా ప్రకటించకపోవడం అనేది అనుమానాలకు కారణమవుతుంది అని ఒక విషయం చెప్పారు. దాంతో పాటు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలొచ్చిన వాళ్ళు టెట్ అర్హత లేకుండానే ఉద్యోగాలు సాధించారు. టెట్ అర్హత కంపల్సరీ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఖచ్చితంగా టెట్ అర్హత సాధించిన తర్వాతనే వాళ్ళు ఉద్యోగంలో చేరాలి. లేదా కొంతమందికి అప్పుడు ఆల్రెడీ టెట్ తీసుకొచ్చిన సందర్భంగా ఉద్యోగాలొచ్చిన తర్వాతైనా 5 ఏళ్ల లోపు మీరు టెట్‌లో అర్హత సాధించాలనే నిబంధన కూడా పెట్టింది. సో, ఆ స్థాయిలో టెట్‌ని ఇంపార్టెన్స్‌గా కేంద్ర ప్రభుత్వం భావించింది. సో, టెట్ అర్హతతో సంబంధం లేకుండానే స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలిచ్చారు అనేది విజయ్ కుమార్ గారు చేసిన ఆరోపణ. టెట్ లేకుండా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చారనే విషయం నాకు తెలీదు. విజయ్ కుమార్ గారు చెప్పే వరకు అది సర్ప్రైజ్‌గా అనిపించింది. టెట్ అర్హత లేకుండా ఎలా ఇచ్చారని. నిజానికి డీఎస్సీకి సంబంధించి అప్లై చేస్తున్న వాళ్ళు, డీఎస్సీకి ఆహ్, ఆహ్, ప్రిపేర్ అవుతున్న వాళ్ళు చాలా మంది కూడా టెట్‌కి మేము ప్రిపేర్ అవుతున్నాం. సడెన్‌గా డీఎస్సీ వేశారు. కొంత సమయం ఇవ్వాల్సింది అంటూ ఆ సమయంలో డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చిన సందర్భంలో ఆందోళన చేయడం కూడా చాలా మంది నిరుద్యోగులు నాతో ఆ సందర్భంలో మాట్లాడడం, దానికి సంబంధించి కూడా నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఛానెల్ ద్వారా వాళ్ళ నిరుద్యోగులకు సంబంధించిన ఆవేదనను బయటకు చెప్పడం కూడా చూసాం. అయితే ఈ సందర్భంలో ఆయన స్పోర్ట్స్ కోటాకు సంబంధించిన ఉద్యోగాలన్నీ కమ్మ వాళ్ళతో నింపేశారు. ఎక్కువగా కమ్మ వాళ్ళకిచ్చారు అంటూ మాట్లాడారు. విజయ్ కుమార్ గారు ఆ మాట మాట్లాడిన తర్వాత కమ్మ వాళ్ళకే ఉద్యోగాలు ఇచ్చారనే విషయం మీకెలా తెలుసు అని నేను ప్రశ్నించాను. ప్రశ్నించినప్పుడు కొంతమంది వాళ్ళు నా దగ్గరికొచ్చారు. కొంతమంది ఇదే అంశానికి సంబంధించి కోర్టులో కేసులు కూడా వేశారు. ఈ అంశంపై నేను 2 నెలల క్రితమే మాట్లాడాను. సో, అలా ఇచ్చారు అనేది నాకున్న సమాచారం అంటూ ఆయన చెప్పారు. సో, ఎలా మీకు తెలుసు అనేది అడిగాను. ఆయనకు తెలిసిందేదో చెప్పారు. ఆ తర్వాత నేనింకా ఆ ఇష్యూని పెద్దగా సీరియస్‌గా తీసుకోలేదు. దాని లోపలికెళ్ళలా. కానీ కమ్మ వాళ్ళకే మొత్తం ఉద్యోగాలిచ్చారు అనేది ఆ వీడియో బయటకొచ్చిన తర్వాత బాగా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అయింది. సో, తర్వాత కొంతమంది నా దృష్టికి తీసుకొచ్చారు. నాకు కొంతమంది కాల్స్ చేసి చెప్పారు. కొంతమంది మెసేజ్‌లు పెట్టారు. ఏం జరిగింది స్పోర్ట్స్ కోటాకి సంబంధించి. నేను వీడియో చేస్తున్న సందర్భంగా, నేను ఎనాలిసిస్ చేస్తున్న సందర్భంగా నేను చెప్పుకున్న ప్రతి మాటకి నేను కట్టుబడి ఉంటాను. నేను రీసెర్చ్ చేసి, నేను అనలైజ్ చేసుకొని చెప్తా. ఇప్పటివరకు నాకు నేనుగా చెప్పిన వీడియోలో ఎక్కడ ఎటువంటి అభ్యంతరాలు ఉండవు. నేను మాట్లాడిన ప్రతి మాటకి కట్టుబడి ఉంటాను. నా మీద కేసు లేని సందర్భంలో కూడా నేను ఆ వీడియోలు తీసేయాలి అట్లే ఉంచా. నేను మాట్లాడింది కరెక్టే అని నమ్ముతున్నానని చెప్పాను. బట్ విజయ్ కుమార్ గారు చెప్పిన మాటని ఆయన చెప్పారు. నేను అడిగాను. అడిగిన తర్వాత ఆయన మాట్లాడిందని యాజ్ ఇట్ ఈస్‌గా టెలికాస్ట్ చేశాం. అంతే తప్ప తప్పుడు ఉద్దేశంతోటో లేకపోతే బురద జల్లాలనో ఇంకోటో అటువంటి ఆలోచన, అటువంటి అవసరం నాకు లేదు. సో, ఈ తర్వాత నా దృష్టికి చాలా మంది తీసుకొచ్చిన అంశం ఏంటంటే 380 ఉద్యోగాలు స్పోర్ట్స్ కోటాలో ఇస్తే, అందులో ఎస్సీలకు స్పోర్ట్స్ కోటాలో 112 ఉద్యోగాలొచ్చాయి. అందులో బీసీలకు 196 ఉద్యోగాలొచ్చాయి. ఎస్టీలకు 29 ఉద్యోగాలొచ్చాయి. ఓసీలకు 43 ఉద్యోగాలే వచ్చాయి. మొత్తం 380లో 43 ఉద్యోగాలు మాత్రమే ఓసీలకొచ్చినప్పుడు మొత్తం కమ్మ వాళ్ళకిచ్చారు అనేది విజయ్ కుమార్ గారు చెప్పిన మాట ఏమాత్రం కూడా ఆమోదయోగ్యం కాదు. సరైనది కాదు. ఆ తర్వాత విజయ్ కుమార్ గారితో కూడా మాట్లాడాను నేను. మీరెలా చెప్పారు? మొత్తం కమ్మ వాళ్ళకే ఎక్కువ ఉద్యోగాలిచ్చారనే విషయాన్ని మీరెలా చెప్పారు అంటూ విజయ్ కుమార్ గారితో మాట్లాడితే ఆయన చెప్పిన మాట,
ఈ పర్టిక్యులర్ అంశం కాదు. ఏపీపీఎస్సీకి సంబంధించిన అంశంలో కూడా ఇటువంటి స్పోర్ట్స్ కోటాలో ఇటువంటి అవకతవకలు జరిగినట్టుగా చాలా మంది అభ్యర్థులు నా దగ్గరికొచ్చారు. ఆ సందర్భంలో వాళ్ళతో మాట్లాడిన సందర్భంగా నాకు ఆ విషయం తెలిసింది. అది ఏపీపీఎస్సీ నియామకాల అంశానికి సంబంధించి కూడా ఇలా జరిగిందని చెప్పడం నా ఉద్దేశ్యం అంటూ ఆయన చెప్పారు. సో, ఆయన కూడా డీఎస్సీలో మొత్తం కమ్మ వాళ్ళకే ఉద్యోగాలు ఇచ్చారనేది చెప్పడం నా ఉద్దేశ్యం కాదు. ఏపీపీఎస్సీ ఉద్యోగాలు నియామకం సందర్భంగా ఇలా జరిగింది అనే అంశం పైన కోర్టుకెళ్ళిన అభ్యర్థులు నాతో మాట్లాడారంటూ విజయ్ కుమార్ గారు చెప్పారు. కాబట్టి ఈ వీడియోలో విజయ్ కుమార్ గారు మాట్లాడిన దానికి, నేను అడిగిన దానికి, మా ఇద్దరి మధ్య జరిగిన సంభాషణకి, బయట జరుగుతున్న ప్రచారానికి చాలా వేరియేషన్ ఉంది కాబట్టి, ఇది తప్పుడు ఉద్దేశ్యంతో, తప్పుడు సమాచారాన్ని ప్రజలకి ఇవ్వాలని చేసిన వీడియో ఏమాత్రం కాదు. కాబట్టి వాస్తవం ఇది. మొత్తం 380 ఉద్యోగాల్లో ఓసీలకొచ్చింది 43 కాబట్టి, మొత్తం కమ్మ వాళ్ళకే ఇచ్చారు అంటూ డీఎస్సీలో స్పోర్ట్స్ కోటాలో మొత్తం కమ్మ వాళ్ళకే ఉద్యోగాలు ఇచ్చారు అంటూ జరుగుతున్న ప్రచారం నిజం కాదు. అది ప్రచారం మేము కావాలని చేస్తున్న ప్రచారం ఏమాత్రం కాదు. గమనించమని కోరుతున్నాను.